ఇరాన్కు, అమెరికాకు గత అనేక రోజులుగా స్వీడన్ కేంద్రంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి, శాంతి చర్చలు. ఎందుకంటే ఈ చర్చలలో పురోగతి కనిపిస్తున్నట్టుగా కూడా అనిపిస్తున్నది. అమెరికా ఎప్పటినుంచో కూడా ఇరాన్ మీద ఒక అపనిందనో, లేకపోతే వాళ్ళ యొక్క అనుమానమో, లేకపోతే వాళ్ళు వేయాలనుకున్నటువంటి నిందనో వాళ్ళు వేస్తూ వస్తున్నారు. ఎందుకంటే అణుప్రయోగాలు చేస్తున్నారు, వీళ్ళు అణుబాంబులు తయారు చేస్తున్నారు, ఈ అణుబాంబులు చేయకూడదు అని వాళ్ళ మీద ఆంక్షలు పెట్టారు, వాణిజ్యపరమైన ఆంక్షలు, రకరకాల ఆంక్షలు పెట్టారు. దీనికి సంబంధించి మీరు కనుక మానుకోకపోయినట్లయితే మేము యుద్ధం చేస్తాం అంటూ గత అనేక రోజులుగా వాళ్ళు హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే వాళ్ళ యొక్క అబ్రహం లింకన్ అనేటువంటి నావా సకల ఆయుధాలతోటి పశ్చిమాసియా తీరంలోకి వచ్చి వేయించేసి ఉన్నది. చాలా సంవత్సరాలు, చాలా రోజులుగా మనం ఈ యొక్క వార్తను చూస్తున్నాం. కానీ ఈ సందర్భంలో జరుగుతున్నటువంటి చర్చలు కూడా ఎట్లా ఉన్నాయంటే దాదాపు కొలిక్కి వస్తున్నట్టుగా వచ్చినాయి. కానీ మధ్యలోనే వీటిని ఆపేసి ఎట్లాగైనా ఈ చర్చలు విఫలమైన, ఎట్లాగైనా వీళ్ళు మా మాట వినడం లేదు అనే నెపాన్ని ఇరాన్ మీదకి నెట్టేసి వాళ్ళ యుద్ధం చేయడమే లక్ష్యంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు వాళ్ళ యొక్క ఆయుధ శక్తిని ప్రదర్శించి ఇరాన్ను కకావికలం చేసేటువంటి ఉద్దేశమే గత అనేక రోజులుగా మనకు కనబడుతున్నది. ఎందుకంటే మంచి చర్చలు జరిగి యుద్ధం ఆగిపోయేటువంటి దశలో వాళ్ళు అణు ఒప్పందంలో మేము అసలు అణు ప్రయోగాలు చేయము, అణుబాంబులు తయారు చేయము, మాకు ఆ ఉద్దేశం లేదని చాలా సంవత్సరాలుగా చాలా స్పష్టంగా ఇరాన్ వాళ్ళు చెప్తూ వస్తున్నారు. కానీ అమెరికాకు ఎప్పటి నుంచో కూడా అబద్ధాలు చెప్పి మోసం చేసి ఆ చర్చలను విఫలం చేసి యుద్ధంలోకి లాక్కుపోయేటువంటి ఒక స్వభావం ఎప్పటి నుంచో మనకు ఉన్నది. ఎందుకంటే మనం ఇదివరకే ఇరాక్లో గత 2003 సంవత్సరంలో వచ్చినటువంటి యుద్ధం చూసాము. అక్కడ ఏమని చెప్పారు వాళ్ళు, అక్కడ పెద్ద పెద్ద జీవ రసాయన ఆయుధాలు తయారు చేస్తుంది సద్దాం హుస్సేన్ ఇరాక్ ప్రభుత్వము. ఆ జీవ రసాయన ఆయుధాల వల్ల ప్రపంచానికి ప్రమాదం పొంచి ఉన్నది, కాబట్టి వాళ్ళ మీద యుద్ధం చేయాల్సి వచ్చిందని చెప్పి వాళ్ళ మీద యుద్ధం చేసి చివరికి సద్దాం హుస్సేన్ వాళ్ళ చట్టాలతోటే ఆయననే ఉరిశిక్ష విధించారు. అంతకుముందు లిబియాలో గడాఫీని కూడా అంతర్యుద్ధంలో వాళ్ళు చంపేసే ప్రయత్నం చేసి చంపేశారు. వాళ్ళు చాలా యుద్ధాలలో ఈ విధంగా అమెరికా వాళ్ళు చేస్తూ వస్తున్నారు. యుద్ధాలు చేసి ఎక్కడైనా కూడా ఒక దేశంగా స్వయం సమృద్ధి సార్వభౌమాధికారంతో పనిచేస్తున్నట్టు క్రమంలో అంటే ఇతర దేశాలు అమెరికా యొక్క పెత్తనాన్ని, అమెరికా యొక్క ఆధిపత్యాన్ని ధిక్కరిస్తూ వాళ్ళ సార్వభౌమత్వంతో పరిపాలన చేస్తున్నట్టు క్రమంలో ఆ దేశంలో అంతర్ఘర్షణను ప్రజల యొక్క సంఘర్షణను ఆసరాగా చేసుకొని యుద్ధాలు చేయడం, ఆ దేశంలో ఉన్నటువంటి రాజులను తొలగించడము, కొత్త రాజు వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండేటువంటి రాజులను అధ్యక్షులను పెట్టడం అనేటువంటిది పెద్ద. దీని ద్వారా ఏంటంటే ఆయా దేశాల యొక్క ఉన్నటువంటి వనరులను, ముఖ్యంగా ఆ దేశాల్లో ఉన్న సంపద, ఆయిల్ నిక్షేపాలను, ఆయిల్ వనరులను తక్కువ రేటుకు సొమ్ము చేసుకునేటువంటి లక్ష్యం ఇందులోనే మనకు ఎప్పుడైనా మనకు కనబడుతున్నది. అదే క్రమంలో ఇరాన్ మీద కూడా ఇవాళ యుద్ధం చేస్తున్నారు. కానీ ఇరాన్ అనేటువంటిది మామూలుగా చాలా చిన్న దేశం కాదు, దాదాపు 10 కోట్ల జనాభా కలిగినటువంటి దేశము. దాదాపుగా ప్రపంచ దేశాలకు ఆయిల్ ఉత్పత్తి చేస్తూ పంపిణీ చేస్తున్నటువంటి దేశము. ఈ దేశం మీద ప్రపంచ దేశాలు అనేకం కూడా ఆయిల్ తీసుకొచ్చుకుంటున్నాయి. దీనివల్ల ప్రపంచ దేశాలన్నింటినీ కూడా చాలా ప్రమాదం ఉన్నది. కానీ అమెరికా ఏం చేస్తున్నది, ఈ యొక్క ఇరాన్ చుట్టూ లేదా పశ్చిమాసియా చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలను తోటి వ్యాపారం చేయడమో, వాళ్ళని లోబర్చుకోవడమో, లేకపోతే వాళ్ళకు ఏదో రకంగా ప్రలోభ పెట్టడం ద్వారా ఆయా దేశాలలో వాళ్ళను తమ యొక్క మనుషులుగా తయారు చేసుకోవడం, తమ యొక్క రాజ్యాలుగా తయారు చేసుకోవడం, వాళ్ళ యొక్క సైన్య బేస్లను సైన్యాన్ని ఆయా దేశాల్లో మోహరించి ఎవడైనా ఒక రాజు, ఒక దేశం కనుక అమెరికా యొక్క ఆధిపత్యాన్ని ధిక్కరించే ప్రయత్నం చేస్తే ఆ దేశం నుంచే వాళ్ళు పక్క దేశం మీద దాడి చేసేటువంటి ఏర్పాట్లు గత అనేక సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా పక్కనటువంటి ఇజ్రాయెల్ను ఆసరాగా చేసుకొని పక్కనటువంటి ఒమన్, ఖతర్, బహ్రెయిన్, సౌదీ అరేబియా లాంటి దేశాల్లో ఈ యొక్క ఆయుధాలను పెట్టుకుని ఇరాన్ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇరాన్ అనేటువంటిది చాలా చిన్న దేశం కాదు, దాదాపు 10 కోట్ల జనాభా కలిగినటువంటి దేశం కాబట్టి అది మొన్న చూస్తాం, రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేసింది. కానీ వాళ్ళు ఏదో 10 రోజులు, 15 రోజులు, నెల రోజుల్లో ఉన్న రష్యా యుద్ధం చేస్తే ఉక్రెయిన్ మొత్తం చిన్నాభిన్నం అయిపోతుంది అనుకున్నారు. కానీ అది సంవత్సరాల తరబడి యుద్ధం
కొనసాగింది, ఇంకా కొనసాగుతున్నది. ఇరాన్ కూడా అలాంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దేశమే అని మనం చెప్పకపోతే, 10 కోట్ల జనాభా ఉంది. అక్కడ విపరీతమైన ఆయిల్ నిక్షేపాలున్నాయి. ప్రజలు కూడా చాలా శక్తివంతమైనటువంటి స్థితిలో ఉన్నారు. అక్కడ అంతర్ఘర్షణ కారణంగా ధరలు పెరిగిపోయి ఆ దేశం కొంత 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 ఆందోళనకరమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ దేశం యొక్క ఒక సుశిక్షితమైన సైనికులు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కాబట్టి అమెరికా యొక్క కలలు భవిష్యత్తులో కలలాయేటువంటి అవకాశం ఉన్నది. కానీ ఏది ఏమైనప్పటికీ ఈ యుద్ధం వల్ల ప్రపంచ దేశాల్లోని ప్రజలందరి మీద, అన్ని ప్రభుత్వాల మీద ఈ యొక్క ప్రభావం పడుతున్నది. దీనివల్ల రాకపోకలకు అంతరాయము, సరుకుల రాకపోకలకు అంతరాయము, ధరలు పెరగడము, అంటే ప్రపంచ ప్రజలందరూ కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నది. కాబట్టి ఇలాంటి సామ్రాజ్యవాద పోకడలను, ఆధిపత్య పోకడలను ఎక్కడున్నా కూడా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించడం అనేటువంటిది అవసరము.